ఆయిల్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి దేశాల కూటమి ఒపెక్, సౌదీ అరేబియా అధ్యక్షతన ఉండేటటువంటి ఆ ఒపెక్ దేశాల యొక్క ఆర్థిక స్తోమత ఆధారంగా ఆయిల్ ప్రొడక్షన్ అని కాకుండా తన దేశ స్వార్థం కోసం మిగతా వాళ్ళు ఆయిల్ పెంపు తగ్గింపు, అలాగే ప్రపంచం మీదన ఆయిల్ పెత్తనం చేయడం కోసం ఆయిల్ ఉత్పత్తి పెంపు తగ్గింపు లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి వేళ అందులో ఒకటైనటువంటి దుబాయ్ యుఏఈ బయటికి వచ్చేస్తోంది 1వ తారీఖు నుంచి. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ యూరప్ దేశాల పర్యటనకి వెళ్తున్నారు. 4 యూరప్ దేశాల పర్యటనకి వెళ్ళేటటువంటి సందర్భంలో వచ్చేటటువంటి సందర్భంలో ట్రాన్సిట్ పాయింట్ కాబట్టి దుబాయ్లో ఆగబోతున్నారు. ట్రాన్సిట్ పాయింట్ కదా, అక్కడ ఆగి కాస్త మళ్ళీ ఆయిల్ ఫిల్ చేసుకుని మళ్ళీ బయలుదేరుతాయి ఫ్లైట్లు. అటు నుంచి వచ్చేటప్పుడైనా అదే జరుగుతుంటుంది, లేదా సింగపూర్ వైపు నుంచి అయినా రావాలి. దుబాయ్ నుంచి ఎంచుకున్నారు. ఇప్పుడు యుద్ధ వాతావరణం ఆగిపోయింది కాబట్టి, లేకపోతే ఇదివరకు దుబాయ్లో దిగడానికి లేదు మొన్న యుద్ధం సందర్భంలో. కాబట్టి ఆ సందర్భంగా యుఏఈ రాజు మరొకసారి ట్రంప్తో భేటీ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మొన్న ఈ యుద్ధానికి ముందు పరిగెత్తుకుంటూ వచ్చారు కదా, మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఏదో అమెరికాతో మాట్లాడుకొస్తున్నారు, వాళ్ళకి డాలర్ల రూపంలో సాయం చేయమని. అలాగే భారత్కి ఆయిల్ తక్కువ రేటుకి అమ్మే అవకాశం ఉంది దుబాయ్. ఇప్పుడు రష్యా ఎక్కువ రేటు పెట్టి అమ్ముతున్న దశలో ఏం జరుగుతుందో చూడాలి.